గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఆయిల్ అయితే వేడెక్కిందండి. చేపలు వేసుకుంటున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి. అయిపోయినాయి చేపలు. టేస్ట్ చెప్పు. ఉప్పు చేప టేస్ట్ చూద్దామండి. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? పైన వర్షాలు బాగా ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండండి. జ్వరాలు అవి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. చాలా కేర్గా ఉండండి. ఈరోజు మా అత్తయ్య గారు వచ్చేసి ఆంధ్ర స్టైల్ పప్పుచారు ఉప్పు చేప చేశారండి. రండి చూద్దాం. ఇదిగోండి ఉప్పు చేప అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చుతుంది. చాలా టేస్ట్గా కూడా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను పప్పుచారు పెడుతున్నానండి. ఇదిగోండి, ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. దీన్ని కడుక్కొని కుక్కర్లో ఉడకబెట్టుకుంటానండి. ఇప్పుడు గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి. పప్పు కుక్కర్ పెట్టుకున్నానండి. 3 విజిల్స్ రావాలండి కందిపప్పు. ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలు చూస్తానండి. పప్పుచారుకి ములక్కాయలు, ఒక ములక్కాయ తీసుకున్నానండి. ఒక ముల్లంగి తీసుకున్నాను చిన్నది. చిన్న క్యారెట్ ముక్క తీసుకున్నాను. ఒక 6 ఉల్లిపాయలు ఉల్లిపాయలుగా తీసుకున్నానండి. ఇదిగోండి ఇట్లా కట్ చేసుకున్నాను. 2 టమాటాలు తీసుకున్నాను. ఒక చిన్న గుమ్మడికాయ ముక్క తీసుకున్నాను. 4 బెండకాయలు తీసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇదిగోండి కొంచెం కరివేపాకు తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. నాకు దొరికిన కూరగాయలు మాత్రం నేను తీసుకున్నానండి. మీరు ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు పప్పుచారు పెట్టే విధానం చూపిస్తానండి. ఇప్పుడు ఒక గరిటెడు ఆయిల్ వేసుకోవాలండి. తాలింపు దినుసులు వేస్తున్నానండి. ఒక 1/2 చెంచా జీలకర్ర, 1 చెంచా మినపప్పు, ఒక 1/2 చెంచా ఆవాలు, ఒక 1/2 చెంచా మెంతులు వేసుకున్నానండి. తాలింపులు వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. 3 వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎర్రగా వేగాలండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా తాలింపులు. కరివేపాకు వేసుకుంటున్నానండి ఒక గుప్పెడు. ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. క్యారెట్ వేసుకుంటున్నాను. ముల్లంగి వేస్తున్నానండి. ములక్కాడలు వేస్తున్నాను. ఇవి బాగా వేయించుకోవాలండి. చిన్న మంట మీద సిమ్లో మగ్గించుకుందామండి. ఇది ఉల్లిపాయలు మగ్గేంత వరకు కూడా సిమ్లో ఉడికించుకుందాం. కొంచెం గల్లుప్పు వేస్తున్నానండి ముక్కలు మగ్గడానికి. ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయి కదండి. సగం మగ్గిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి.
ఇవి కూడా మగ్గిన తర్వాత ఒక పావు గంట సేపు మగ్గాలండి ఇవి ఇందులోని. పప్పుచారులో ఉడకదండి, ఇందులోనే ఉడకాలి మొక్క అనేది. ఈ తాలింపులోనే ఉడకాలండి మొక్క అనేది. ఇదిగోండి సగం మగ్గినవి. ఈ స్టేజ్లోని కొంచెం ఇంగు వేసుకోవాలండి. కొంచెం ఇంగు వేసుకోవాలి. 4 బెండకాయలు కోసి పెట్టుకున్నా కదండి, అవి కూడా వేసేస్తున్నాను. టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. ఇది పూర్తిగా మగ్గిపోవాలండి. మగ్గిపోయిన తర్వాత చారు పెట్టుకుందాం. నేను గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కదండి, ఆ గ్లాసుకి సరిపడా 50 గ్రాముల చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు పులుసు పిండుకుని పక్కన పెట్టుకుంటానండి. వేడి నీళ్ళల్లో కొంచెం గోరెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి చింతపండు. నేను పోతాను. ఇసుకుంటుందండి. మామూలుగా ఉన్నప్పుడే కడుక్కోవాలండి చింతపండు నానబెట్టేటప్పుడు. ఇంకొక 2-3 నిమిషాలు ఉడకాలి రాజు. ఇది చూడు ఎలా ఉడికింది. ఇంకా 2-3 నిమిషాలు ఉడకాలి. ముక్కలు సగం ఉడికినాయి కదా, ఇంకా సగం ఉడకాలి. ఇంకొక 2 నిమిషాలు అయితే పప్పు అయితే ఇలా ఉడికిందండి. కందిపప్పు బాగా మెత్తగా ఉడకకూడదు పప్పుచారుకి. సాంబార్కి అయితే మెత్తగా ఉడకాలండి, పప్పుచారుకి అయితే మెత్తగా ఉడకక్కర్లేదు. ఇలా అయితే సరిపోద్ది. ఇదిగోండి ఈ విధంగా ఇలా తిప్పుకోవాలి. ముక్కలైతే ఉడికిపోయినాయండి. ఇదిగోండి ఈ విధంగా ఉడకాలి ముక్క. 3 వంతులు పప్పుచారుకి ముక్కలే ఉడికిపోవాలండి. పప్పుచారు పెట్టకముందు ముక్కలే ఉడకాలి. ఇదిగోండి చక్కగా చెంచా కారం వేస్తున్నానండి. ఒక 8 ఎల్లుల్లిపాయ గర్భాలు వేసుకుంటున్నాను. చింతపండు పులుసు పోసుకుంటున్నాను. ఉప్పు మెదిపి పక్కన పెట్టుకున్నాను కదండి, అది కూడా పోసుకుంటున్నాను ఇప్పుడు. చిక్కదనాన్ని బట్టి పోసుకోవాలండి నీళ్ళు. ఇదిగోండి ఇంకొంచెం పోసుకుందాం. ఇదిగోండి ఇంకొక అర గ్లాస్ పోస్తున్నాను, సరిపోతాయి. నేను పప్పుచారు తీసుకున్నాను కదండి, దాంట్లో కాంబినేషను ఇదిగోండి ఉప్పు చేపలు తీసుకున్నాను. నేను పోసపరుగులు తీసుకున్నానండి. ఇవి షుగర్ పేషెంట్స్కి మంచి ఫుడ్ అండి ఇది. ఇదిగోండి పోసపరుగులు, అవి ఇప్పుడు నేను వేయించుకుంటాను. ఇప్పుడు
చేపకి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి నేను. ఇంకా 2 నిమిషాలు మరగాలి, చిక్కపడాలి కొంచెం పప్పుచారు. ఆయిల్ అయితే వేడెక్కిందండి, చేపలు వేసుకుంటున్నాను. ఇవి చాలా ఉప్పు తక్కువ ఉంటాయండి, బీపీ పేషెంట్స్ కూడా తినొచ్చు. ఎర్రగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది అట్లా మరిగింది. పప్పుచారు కదమ్మా, ఉప్పు చూసుకుందాం ఈ టైంలోనే. చూడమ్మా, చూడు సరిపోయిందా? ఇక కొంచెం ఉప్పు పడుతుంది. పడుతుందా? ఇంకా కొంచెం వేసేయాలి, ముక్కల్లో మొక్క పట్టిద్దని. చూడమ్మా, సరిపోతుంది. గల్లుప్పు వేసుకుంటేనే బాగుంటుంది రుచి, సాల్ట్ కంటే. మంచి స్మెల్ వస్తుంది మరుగుతుంటే. ఈ వాసన అంతా నాదే. చేపలు అయితే వేగిపోయిందండి. కొంచెం కారం వేస్తున్నాను. సాల్ట్ అనేది నేను వేయట్లేదండి, కొంచెం కారమే వేస్తున్నాను. దీంట్లో ఉన్న సాల్ట్ సరిపోతుంది. పప్పుచారు అయితే అయిపోయిందండి, కొత్తిమీర వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. రాజీ, అన్నం ప్లేట్ ఇవ్వమ్మా, టేస్ట్ చూద్దు కానీ. టేస్ట్ చెప్పు. పప్పు చారు ఉప్పు చేపండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. టేస్ట్ చూసి చెప్తానండి. బాగా వేడి వేడిగా ఉంది. ఆంధ్ర స్టైల్ పప్పుచారు ఉప్పు చేప. ఉప్పు సరిపోయిందా? అన్నీ సరిపోయిందా? బాగుంది అత్తయ్య.
బాగుంది. గుమ్మడికాయ ముక్కండి, ఉడికింది నేను చూడు మెత్తగా. కాలుతుంది. ఉప్పు చేప టేస్ట్ చూద్దాం రండి. మంచి క్రిస్పీగా ఉంది. అన్నంలో కూడా పెట్టుకొని చూద్దాం. పప్పు చారు ఉప్పు చేప ఆంధ్ర స్టైల్ సూపర్ అంటే సూపర్, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది అత్తయ్య.